మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం ఎందుకు గణపతికి గరిక సమర్పిస్తామని? పూర్వంలో అనలాసుర అనే రాక్షసుడు ఉండేవాడు. అతని బాడీ నుంచి ఫైర్ ని ఎమిట్ చేసేవాడు. తన కాంటాక్ట్ లోకి ఏది వచ్చినా కాలి బూడిదయ్యేది. ఒకసారి అనలాసురుడు బ్రహ్మకి తీవ్ర తపస్సు చేసి తనని ఏ వెపన్ కూడా హామ్ చేయకూడదు అనే వరం పొందుతాడు. తనకి బ్రహ్మ ఇచ్చిన వరం ని చూసుకొని విర్రవీగుతూ మనుషులని అండ్ దేవతలని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. దేవతలు అంత ప్రిజర్వర్ అయిన విష్ణుని శరణు కోరుతారు. విష్ణు బ్రహ్మవరాన్ని గుర్తు చేస్తూ తన సుదర్శన చక్రం ఆ రాక్షసుడిని ఏమి చేయలేదు అని చెప్తారు. ఆ తర్వాత దేవతలు డిస్ట్రాయర్ అయిన పరమశివుడి దగ్గరికి వెళ్లి శరణు కోరుతారు. బట్ శివుడు కూడా తన త్రిశూలం ఆ రాక్షసుడిని ఏమి చేయలేదు అని చెప్తారు. దేవతలు అండ్ పరమశివుడు కన్వర్జేషన్ విన్న గణేశుడు దేవతలకి హెల్ప్ చేస్తా అని చెప్పి అనలాసురతో యుద్ధంకి వెళ్తారు. గణేశుడికి అండ్ అనలాసురకి భీకరమైన యుద్ధం జరుగుతుంది. గణేశ ఎన్ని వెపన్స్ తో